ఇదిగోండి రీసెంట్గా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీ బర్త్డేలో ఉన్నటువంటి ఒక ఫోటో తీసుకున్నాను. ఓకే. ఈ ఫోటోతో నేను ఇప్పుడు ఒక వీడియో అనేది జనరేట్ చేయడం జరిగింది. ఇదిగోండి ఓ చూడండి, ఎగ్జాక్ట్గా ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఒరిజినల్ మీ ఫేస్తో రీప్లేస్ అయిపోయింది. ఒరిజినల్ వీడియో ఏదండి అసలు? ఇదిగోండి ఇది ఒరిజినల్ వీడియో. ఓ ఇదిగోండి నేను మీకు 2 వీడియోలు పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. ఆ. అసలు ఏం డిఫరెన్స్ లేదు, అంటే అది అసలు ఏదో మార్ఫింగ్ చేసినట్టు కూడా అసలు తెలియదు. తెలియట్లేదు. అదే కదా. ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరికి కూడా అది ఒరిజినల్ వీడియో అని 100% నమ్మేలానే ఉంటుంది. ఇదిగోండి, ఇంకొక ఎగ్జాంపుల్ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇదిగోండి ఒక మూవీ సాంగ్లో హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో మీతో రీప్లేస్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు దీని ఒరిజినల్ వీడియో. ఇదిగోండి ఇది ఒరిజినల్ వీడియో చూడండి. అసలు ఈ యాక్ట్లో ఈ విధంగా ఉన్న చోట ఫేస్ మార్పు చేయటం అంటే జనరల్గా చాలా పెద్ద ప్రాసెస్, చాలా కష్టంతో కూడుకున్నది. ఎవరు కూడా అంత టైం స్పెండ్ చేయాలన్నా కూడా యూజ్ లేకపోతే చేయలేరు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి రిసోర్సెస్ ఎట్లా అయిపోయినాయి అంటేనండి, ఒక చిన్న మొబైల్ యాప్ ఉంటుంది. ఆ మొబైల్ యాప్లో మీరు ఇలా ఫోటో అప్లోడ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే కూడా రీప్లేస్ అయిపోతుంది. ఇలా చేయడానికి మనం ఆపడానికి అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫ్రీ టూల్స్ వచ్చేయటం, ఈ ఏఐ టూల్స్ ఖచ్చితంగా దీనిలో మంచిగా వాడుకోమని చెప్పి వచ్చినవి ఉంటాయి. అంటే ఇక్కడ చాలా పర్పస్లో మనం మంచిగా ఆలోచించవచ్చు అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా షై ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం హ్యాపీగా కంటెంట్ ప్రజెంట్ చేయడానికి వాళ్ళ ఫేస్కి ఒక మాస్క్ లాగా యాడ్ చేసుకోవచ్చు, వర్చువల్గా చాలా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ మీటింగ్ జరుగుతుంది, ఆ జూమ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను కొంచెం అటు ఇటు చూసినా కూడా స్ట్రైట్గా చూసినట్లుగా వచ్చేలాగా టూల్స్ ఉన్నాయి. దానివల్ల ఇవి ఎలాంటివి ఎవరికి ఉపయోగపడతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ జరుగుతుందండి, ఆ ఇంటర్వ్యూలో నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఇలాంటి చోట్ల కొంతమంది వాడుతూ ఉంటారు. ఓహో, అంటే దాన్ని మంచిగా వాడే పర్పస్లు చాలా ఉన్నాయి. అదేలేండి అదే. కానివ్వండి దాన్ని ఇలా రాంగ్ వేలో, నిజానికి ఏంటంటే రాంగ్ వేలో వాడే వాళ్ళకి ఎటువంటి ఫినాన్షియల్ బెనిఫిట్ ఉండదు కదా. అసలు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకోయిజం అంతే. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఏంటంటే అసలు ఇలాంటి ఫ్రీ టూల్స్లో ట్రై చేయాలి అంటే కూడా వితౌట్ మన పర్మిషన్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అన్న లా గనక ఏదైనా ఉంటే, అంత స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని కనుక ఒక్కసారి తెలిస్తే సరదాగా కూడా ట్రై చేయరు. అవును, సైబర్ క్రైమ్స్ అయితే ఉన్నాయండి. అందులో సైబర్ క్రైమ్స్ స్పెషల్గా ఒక వింగ్ ఉంది, ఇలాంటివన్నీ కూడా రిజిస్టర్ చేస్తారు. వాళ్ళైతే ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. అంటే సరిపోవట్లేదు, జనాలకు కూడా చాలా మందికి అవేర్నెస్ లేదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది అన్నప్పుడు నేను అక్కడ సోషల్ మీడియాకి కనుక దానిలో ప్రతి దానిలో కూడా మనం కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి ఉంటుంది, రిపోర్ట్ చేయడానికి ఉంటుంది. మనం కనుక ప్రాపర్గా రిపోర్ట్ చేస్తే విత్ పోలీస్ కంప్లైంటా లేకపోతే విత్ ఎవిడెన్సా రిపోర్ట్ చేస్తే విత్ ఇన్ 36 hours ఆ కంటెంట్ నీకు ఆ ప్లాట్ఫామ్లో ఉండదండి. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, కానీ జనాలకి అవేర్నెస్ లేదు. ఇప్పుడు మనకి రీసెంట్గా కూడా ఒక అమ్మాయి ఈ విధంగా ఒక వీడియో తనది పర్మిషన్ అంటే తన ప్రమేయం లేకుండా జరిగిన వీడియో వాళ్ళ ఫాదర్కి వెళ్ళటం, వాళ్ళ ఫాదర్ అది నిజమని నమ్మటం, అమ్మాయి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాం కొన్ని. ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు ఒక జైలర్ మూవీ తీసుకుంటే జైలర్ మూవీ సాంగ్ ఒక ఓల్డ్ హీరోయిన్ వేసినట్లుగా అది ఆల్రెడీ వైరల్ అయింది. దానిలో అంత అభ్యంతరకరంగా లేదు కాబట్టి ఎవరు కూడా దాని మీద అంత పట్టించుకోలేదు. నిజానికి ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి, మీమ్స్లోనూ లేకపోతే చాలా వాటిలో ఈ విధంగా వాడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక లిమిట్ వరకు కొంతవరకు ఇప్పుడు నేను మీ వీడియో చేసాము, అది దానివల్ల అబ్జెక్షన్ ఏం లేదు, అది విత్ మీ పర్మిషన్ చేశాం. కానీ చాలా మంది ఏంటి అంటే దాన్ని ఎప్పుడైతే రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారో అది ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మీరు వితౌట్ పర్మిషన్ చేస్తే ఈ రోజు కథ రేపైనా పనిషబుల్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే మనం కన్వే చేయదలుచుకున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటేనండి, ఇలాంటివి జరిగినప్పుడు ఇప్పుడు ఒక టాప్ హీరోయిన్ అయి ఉండి కూడా తనకి కూడా దీనివల్ల చాలా డ్యామేజ్ జరిగింది. ప్లస్ తను ఏదైతే చెప్పిందో అది చాలా వ్యాలిడ్ అండి. అంటే ఏంటంటే నేను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇది నాది కాదు అని ఒక మెసేజ్ ద్వారా నేను కన్వే చేసి ప్రపంచానికి చెప్పగలిగాను. అదే ఇది నా కాలేజ్ డేస్లోనో నేను నా కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కనుక ఈ వీడియో ఇలాంటివి ఏదైనా ఉండుంటే, ఇలాంటి టెక్నాలజీ ఉండి ఇలాంటి మిస్యూజ్ అయ్యి ఉంటే నా పరిస్థితి ఏంటి అని తను ఏదైతే అడిగిందో అది మీరు నిజంగా ఆలోచిస్తే ఒక కాలేజ్ పిల్లలు కానివ్వండి
రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళు ఇంకా దీన్ని తీసుకుని అర్థం చేసుకుని అసలు ముందు చాలామంది తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏఐతో ఇప్పుడు ఇందా మీరు చూస్తే మీ వీడియో మీరా కాదా అని కూడా మీకు డౌట్ రాలేదు వచ్చేలా అసలు. ఉన్నది. అవును, డౌట్ లేదు అసలు. సో నేనేనేమో అని అనిపించేలాగా ఉంది ఆ వీడియో. ఇలాంటి టూల్స్ ఉన్నాయి అని ఒక అవేర్నెస్ రావడం ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే జనాలకి ఏంటి అంటే ఈ రోజున్న టెక్నాలజీ ఇప్పుడు మనం ఇందాక చూపించింది కూడా ఏంటంటే ఇలాంటివి ఉన్నాయి. ఫస్ట్ దాన్ని జనాలు ఏంటంటే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎటు నుంచి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కాబట్టి ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ ఉండాలి, ఎగ్జాక్ట్లీ. అది చూసేసి మనం భయపడిపోయి లేకపోతే డిప్రెస్ అయిపోయి వేరే విపరీత పరిస్థితులకో లేకపోతే ఆ సిచ్యుయేషన్స్కో దారి తీయకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం అవేర్నెస్ ఫస్ట్ మనం అవేర్నెస్తో ఉండాలి. రెండు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం కంట్రోల్ చేయడం. మనం ఒక రిపోర్ట్ ఇచ్చో అఫీషియల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడ రిపోర్ట్ అక్కడ అప్లోడ్ చేస్తేనో ఆ కంటెంట్ అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి రిమూవ్ అయిపోతుంది.